హాయ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన అందరికీ అండ్ అధ్యాపక బృందానికి మన వికాస్ కాలేజ్ 30 ఇయర్స్లో యానివర్సరీ సందర్భంగా కంగ్రాచులేషన్స్ అందరికీ. ఈ 30 కాదు, ఇలాంటి మరిన్ని 30s చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే, వికాస్ అంటే కొత్తపల్లి అంటే వికాస్ ఇక్కడ. సో చూడొచ్చు, ఇక్కడ చాలామంది కొత్త పిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా వికాస్లో ఏదో కోర్సులో జాయిన్ అయ్యి ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చిన సార్స్లో నాకు రాజు గారు ఒక్కరే తెలుసు, అండ్ సుధీర్ గారు కూడా తెలుసు. నేను అక్కడ ఫ్యాకల్టీకి కూడా వర్క్ చేశాను 3 months వరకు. అండ్ ఎవరికైనా ఏదైనా జాబ్ కావాలంటే ముందు వికాస్ కాలేజ్కి వస్తారు టీచింగ్ కోసం. ట్యూటర్గా అయినా, ల్యాబ్ టెక్నీషియన్గా అయినా. సార్ నాకు జాబ్ కావాలంటే సార్ జాబ్ ఇస్తారు, అది పక్కా కన్ఫర్మ్. కానీ శాలరీ మరికి మనం చెప్పలేము అది ఎంత ఇస్తారు. నీకు రూమ్ ఇస్తా, ఫుడ్ ఇస్తా, ఇక్కడ ఉండరా, శాలరీ గురించి అయితే నన్ను అడగ మాకు అని చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఇంటర్ అండ్ డిగ్రీ అక్కడే కంప్లీట్ చేశాను. 2010 to 2016 వరకు అక్కడే చేశాను. తను నా సిస్టర్ అవుద్ది మోస్ట్లీ. సేమ్ 2010లోనే మేము సేమ్ కాలేజీలో జాయిన్ అయ్యాము. నర్సెట్ గారి గురించి నేను కొన్ని ఇన్స్పైరింగ్గా తీసుకున్నాను. జస్ట్ అవేంటో మీకు షేర్ చేస్తాను. నర్షెట్ గారు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5కి అలా లేచేవాళ్ళు. సో అప్పుడు మేము కూడా లేగం. ఇంకా మార్నింగ్ లేచి డైరీకి వెళ్ళి వాక్ చేసుకుంటా మళ్ళీ కాలేజీకి వచ్చి అప్పుడు బెల్ కొట్టేవాళ్ళు. 6కి అలా బెల్ కొట్టేవాళ్ళు. సో సార్ వచ్చిన తర్వాత మేము అందరం లేచేవాళ్ళం. నాకు ఇప్పటికీ డౌటే, నేనే ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా నేనే లేగిస్తున్నా, మీరు ఎందుకు లేకర్రా అంటూ ఉండేళ్ళు. సో ఇంటర్ ఓకే, ఇంటర్లో కూడా 6కి లేచేవాళ్ళం. ఇంటర్ అంటే స్టడీ అవర్స్, అంటే చిన్నపిల్లలు కాబట్టి స్టడీ అవర్స్కి వెళ్ళేవాళ్ళం, అయిపోయేది. సర్లే ఇంటర్ అయిపోయింది, తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాను. సో డిగ్రీలో స్టడీ అవర్స్ ఉండవేమో అనుకున్నా, కానీ డిగ్రీ వాళ్ళని కూడా 6కి లేపేవాళ్ళు. ఎన్నిసార్లు వచ్చేవాళ్ళు, రే డిగ్రీ వాళ్ళు లేకుండా రాని వాళ్ళు. మేము టాప్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం, కిందకు వచ్చిన దాకా అక్కడే ఉండేవాళ్ళు. కిందకు వచ్చాక స్టడీ అవర్స్కి బాధన రాని వాళ్ళు. మీ ఇంటికాడ మీ అమ్మ నాన్న వాళ్ళు ఎన్నింటికి ఇస్తారా అని వాళ్ళు. అంటే మోస్ట్లీ అందరూ ఫార్మర్సే, మా పేరెంట్స్ కూడా. మీ ఇంటికాడ ఎన్నింటికి లేచేవాళ్ళరా మీ ఫార్మర్స్ అనేవాళ్ళు, ఫాదర్స్ ఎన్నింటికి లేచేవాళ్ళు అని అడిగారు. 5కి 5:30కి లేచేవాళ్ళం అండి అన్నారు. మరి మీకేమైందిరా, ఇక్కడ ఎట్లాగ పంపిస్తున్నారు, వాళ్ళు పొలం పని చేసుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి చదువుకోవాలి కదా, పైనుండి నిద్రపోతే ఏమొస్తారా అని తిట్టేవాళ్ళు. చాలాసార్లు మార్నింగే కొట్టేవాళ్ళు మమ్మల్ని అయితే. తర్వాత చిన్న ఇష్యూ ఒకటి అయింది. అంటే నాకు కృష్ణారావు సార్ గారికి ప్రిన్సిపాల్ అప్పుడు ఆయన. సో జనరల్గా ఎప్పుడు లేట్గా వస్తాము, అంటే బస్సు వస్తుంది మాకు ఎర్లీ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళడానికి బస్సు వస్తుంది, డే స్కాలర్ క్యాంపస్ డిగ్రీ అంటే. సో మేము బస్సులో రాకుండా నార్మల్ నడిచి వచ్చేవాళ్ళం. సో ఏదైనా తప్పు చేస్తే కొడితే ఓకే, ఆ రోజు ఏదో స్టమక్ పెయిన్ అలా ఉంది కొంచెం. సో నేను లేట్గా వచ్చాను. కృష్ణారావు గారు అడగకుండా కొట్టేశాడు. ఎందుకు కొట్టారండి నన్న, మరి ఎందుకు లేట్గా వచ్చేవరా అండ. కాదు సార్, అడిగి కొడితే తప్పు లేదు, నేను తన్నులు తింటా పర్లేదు, దానికి అడగకుండా ఎందుకు కొట్టారు, రీజన్ తెలుసుకోవాలి కదా అని అడిగా. అప్పుడు నర్సిట్ గారు కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు మావాడివే కదరా, ఎందుకు ఎట్ట చేస్తావు, ఎందుకురా, నీకు ఎన్నిసార్లు చెప్పి నువ్వు వినవేరా, చదువుకో, ఇట్లాంటి పనులు కూడా నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు, అది ఇది అని చెప్పోళ్ళు. ఇంకోటి ఏంటంటే, సార్కి బాగా సింప్లిసిటీ ఎక్కువ అనమాట నర్సిట్ గారికి. ఒక ఫ్యాకల్టీ అని లేదు, ఒక స్టూడెంట్ అని లేదు, ఒక వర్కర్ అని లేదు, ఎవరినైనా క్యాజువల్తో మాట్లాడతారు. సో అది నేను బాగా ఇన్స్పైరింగ్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, తప్పు చేస్తే స్టూడెంట్స్ని అయినా కొడతారు, సార్నైనా కొడతారు. నేను అక్కడ ఇంటర్లో ఉన్నప్పుడు కానీ డిగ్రీలో ఉన్నప్పుడు కానీ చాలామందిని చూసా, స్టూడెంట్స్నే కాదు సార్ని కూడా కొడతారు. సో నాకు అప్పుడు ఒకటి అనిపించింది, అంటే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, వాళ్ళని మట్టికి ఎందుకు వదిలేయాలి అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు సార్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మన వికాస్ కాలేజ్ మైనస్ పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియా రాకముందు స్టార్ట్ అయింది కాబట్టి ఎవరికి తెలియదు, మోస్ట్లీ చాలామందికి తెలియదు. ఇప్పుడేదో ఒక స్కూల్, ఒక కాలేజీ, ఒక కంపెనీ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో బూస్ట్ ఇచ్చుకొని, ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఒక కంపెనీ ఉంది అందుకని చెప్తున్నా. సో ఇన్స్టాగ్రామ్లో బూస్ట్ పెట్టుకొని మాకు అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, మా కాలేజీలో అంతమంది చదువుకున్నారు, మా కాలేజీలో అంత ర్యాంకింగ్స్ వచ్చాయి, నర్సిట్ గారు పెట్టి ఎప్పుడో స్టార్టింగ్. అంటే తెలియదని కాదు, చెప్పుకోవడం ఇష్టం లేకపోవచ్చు. అండ్ నర్సిట్ గారు స్వయంగా చాలా మీటింగ్స్లో చెప్పేవాళ్ళు, నేను ఇక్కడ చదువుకున్నాను, ఇంతమందికి హెల్ప్ చేశాను. సో అవన్నీ సార్ కూడా పబ్లిక్ చేసుకోవచ్చు, కానీ చేసుకోవట్లేదంటే ఇది ఎలా అంటే మౌత్ టాక్తో బయటకు వెళ్ళాలన్నమాట. ఒక ప్రొడక్ట్ ఎప్పుడైతే మౌత్ టాక్తో బయటకు వెళ్ళిందో మనం ఏం పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఇంత గ్యాదరింగ్ పెట్టుకున్నాము, మనమే ఓన్గా వచ్చేసాము. సో అలానే మౌత్ టాక్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ ప్రొడక్ట్ అనేది జెన్యున్గా ఉంటుంది. ఇప్పుడేదో మనం ఇన్స్టా రీల్స్లో చూస్తాం, ఈ కాలేజీలో ఇన్ని మార్క్స్ వచ్చాయి, లేకపోతే ఈ కంపెనీ ఇంత మంచిగా వస్తుంది, ఈ కంపెనీ ఇంత వారంటీ ఉంది. వాళ్ళు ఎందుకు చెప్పుకోగలుగుతున్నారు? వాళ్ళ కంపెనీ మంచిది అవ్వచ్చు, చెడ్డదవచ్చు, కానీ చెప్పుకుంటున్నారా అంటేనే అక్కడ ఏదో డ్రాబ్యాక్ ఉండొచ్చు. కానీ నర్సిరెడ్డి గారు ఏ రోజు మీటింగ్కి వచ్చి మా ఎంప్లాయీస్ ఇంత బాగా ఉన్నారు, ఎప్పుడు వచ్చినా ఇలానే చెప్తారు, మా మాకు మా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు, ఇంత పొజిషన్లో ఉన్నారు. సో అదే చెప్తారు, కానీ ఎప్పుడు మా దగ్గరే చదవండి అని ఎక్కడా చెప్పలేదు. సో అండ్ ఏదైనా స్టూడెంట్స్కి తను ఇబ్బంది పడుతుంటే చదువుకోవడానికి వికాస్ కాలేజీకి రండి, మీరు బయట ఎంత కడుతున్నారో దానికన్నా తక్కువే కట్టండి, ఇక్కడే ఉండండి అని చెప్తూ ఉంటారు. మోస్ట్లీ కొత్త పిల్లలు చదివిన ప్రతి స్టూడెంట్ ఏదో కోర్సులో వికాస్ కాలేజీలో చదివే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు 5కి, అలా ఈవినింగ్ స్టడీ అవర్స్ అయిపోయిన దాకా స్టడీ అవర్ టైంకి మళ్ళీ వచ్చేవాళ్ళు. మేము నిద్రపోతున్నా కానీ అక్కడ స్టడీ చైర్స్ ఉండేవి. ఇంటర్ క్యాంపస్లో చెట్ల కింద స్టడీ చైర్స్ ఉంటాయి. సో ఆ స్టడీ చైర్లో వాక్ చేస్తూ ఉండేవాళ్ళు. మాకు వింటర్లో బాగా నిద్ర వచ్చేది. చెట్ల కింద కూర్చొని నిద్రపోతూ ఉంటే నర్సిరెడ్డి గారు వాకింగ్కి వచ్చేవాళ్ళు. వాకింగ్కి రాంగ్లోనే మా నిద్రంతా పోయేది. సార్ మట్టికి బెంచ్ మీద కూర్చొని నిద్రపోతూ ఉండేవాళ్ళు. సార్ని అయితే ఎవరు ఏమన్నారు, మమ్మల్ని అయితే సరే ఈ పిల్లోడు పాపం నిద్రపోతున్నాడు ఒక్కరోజు అని వదిలిపెట్టే పరిస్థితి లేదు. సార్ అయితే నేను చాలాసార్లు చూశాను, బెంచ్ మీద కూర్చొని నిద్రపోతారు చుట్టింటి కాడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు వికాస్ కాలేజ్ 30 years రీయూనియన్ అన్నారు. చాలామంది ఫ్యాకల్టీ, చాలా స్టూడెంట్స్, ఇది ఎలా సరిపోద్ది అది అనుకుంటూ వచ్చాను. ఇక్కడికి వస్తే అంటే స్ట్రెంత్ బాగా తక్కువ ఉన్నారు. సో ఎవరికి తెలియకపోవచ్చు, నాకు తెలీదు. సో నేను కూడా అంటే మా సిస్టర్ అక్కడ డిగ్రీ అక్కడే చదువుకుంది. సో కొండలరావు గారు ఏదో గ్రూప్లో షేర్ చేస్తారంట, నాకు షేర్ చేసింది తను. సో నేను మా సిస్టర్ ద్వారా ఇక్కడికి వచ్చాను. సో తెలుసుకొని వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే నర్సిరెడ్డి గారు అప్పుడు మార్నింగ్ మేము డిగ్రీలో అక్కడ గంధం చెట్లు వేశారు. ఆ గంధం చెట్లతో బ్రష్ చేస్తూ ఉండేవాళ్ళం మొక్క తెరుచుకొని. నేను అయితే ఒకసారి చూశారు, రే నువ్వు అసలు బాగుపడరా, ఎందుకురా ఈ చెట్లను కూడా మొక్కలు పీకుతున్నావు ఎందుకురా, అది ఇది అనేవాళ్ళు. సో సార్కి మోస్ట్లీ నేను ఎవరో తెలియదు, జస్ట్ కొత్త పిల్ల అంటే అని తెలుసుకొని ఉంటారు, కానీ మా వాడు అట్లే అని తెలియదు. ఇంటర్లో కూడా ఒకసారి ఎప్పుడో ఫెయిల్ అయ్యాను. సో ఫెయిల్ అయితే జస్ట్ పేపర్ మీద పేరు ఉంటుందిగా, నరెడ్ల అరవింద్ రెడ్డి, ఈడెవడు మనోళ్ళలాగే ఉండే. అప్పుడు చూసి రే బాబు కొద్దిగా చదువుకోరా బాగుపడతావా, ఈ ఒకసారి ఎక్స్క్యూజ్ చేస్తున్నా అట్లాంటివి చెప్పేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సార్కి ఇన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి, అండ్ ఇంత తిరుగుతారు, అండ్ ప్రతి స్టూడెంట్ని మోస్ట్లీ రికగ్నైజ్ చేస్తారు, అండ్ ప్రతిసారిని రికగ్నైజ్ చేస్తారు. సో మేము కూడా జస్ట్ ఒక స్టార్టప్ లాగా చేసాం. సార్కి బాగా తెలుసు, అక్కడ వంశీ అని అకౌంటెంట్ ఉంటాడు, తను నేను కలిసి స్టార్ట్ చేసాము. సో ఒకసారి గూగుల్లో speedyserve.in అని కొట్టండి. speedyserve SPEEDY speedyserve.in. సో జస్ట్ స్టార్ట్ చేసాం. మా దగ్గర అరౌండ్ జస్ట్ 13 to 15 ఎంప్లాయీస్ ఉంటారు అంతే. వాళ్ళని మెయింటైన్ చేయడానికే మాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అంటే జస్ట్ మేము 15,000 ఇస్తున్నాం అనుకోండి. సో మంత్లీ వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, ఏ బ్యాంక్లో లోన్ పెట్టాలి, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇన్వెస్టర్స్ని ఎలా తెచ్చుకోవాలి, అదే ప్రాబ్లం ఉండేది. నర్సిరెడ్డి గారు మమ్మల్ని అప్పుడప్పుడు హోమ్సిక్ ఇంటికి పంపించేవాళ్ళు. అలాగే ఫీజులు కట్టకపోతే కూడా ఇంటికి పంపించేవాళ్ళు. వచ్చి మాకు చెప్పేవాళ్ళు, అరే నేను ఇంతమందికి శాలరీలు ఇవ్వాలరా, బస్ శాలరీలు ఇవ్వాలరా, కావాలంటే వాళ్ళని అడగండి, రెంట్ కట్టాలరా, కరెంటు బిల్లు కట్టాలరా, కూరగాయలకి బియ్యానికి డబ్బులు కట్టాలరా, మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఇంటికి పంపించోళ్ళు. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, సో వచ్చింది కదా speedyserve అనమాట ఇది. సో ఇది మీ అందరికీ తెలుసు, స్విగ్గీ జొమాటో తెలుసు కదా. సో అండ్ ఓలా ర్యాపిడో అండ్ పోర్టర్. సో ఈ మూడింటిని కలిపి ఒక యాప్ లాగా లాంచ్ చేసాము. లాంచ్ చేసి ఒక 6 months అవుతుంది. సో అరౌండ్ 17 to 20 lakhs వరకు ఖర్చు అయింది దీనికి, అంటే ఎంప్లాయీ ఖర్చుతో వాటితో కలిపి. సో ఓన్లీ హైదరాబాద్ అండ్ విసనపేటలో కూడా పెట్టుకున్నాం, అండ్ తిరువూరు, అంటే ఎక్కడ లొకేషన్ స్టార్ట్ చేస్తే అక్కడ వర్క్ స్టార్ట్ చేయొచ్చు.
సో ఇది జస్ట్ చిన్న స్టార్టప్లా చేసాము. అండ్ నేనేంటంటే నేను ఒక టెస్టర్ అనమాట, సాఫ్ట్వేర్ టెస్టర్ని. సో తర్వాత దీన్ని మెయింటైన్ చేసుకుంటాను. నేను ఒక వన్ ఆఫ్ ది ఫౌండర్ని దీంట్లో. అండ్ కాలేజీల గురించి చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే లేడీస్కి సేఫ్టీ ఎక్కడన్నా ఉందంటే ఈ కాలేజెస్ అంటే నేను జనరల్గా వెళ్ళిన కాలేజెస్లో సేఫ్టీ, లేడీస్కి సేఫ్టీ ఎక్కడన్నా ఉందంటే అది వికాస్ కాలేజే. వికాస్ కాలేజీలో ఎవడన్నా అమ్మాయి అబ్బాయి మాట్లాడుతుంటే చాలు, అది 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 ఫ్రెండ్సా, సిస్టర్ అండ్ బ్రదర్సా, లేకపోతే ఎవరని తెలియదు. దీనికి ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను అక్కడ ఫ్యాకల్టీకి పనిచేస్తున్నాను. ఫ్యాకల్టీ పనిచేసినప్పుడు మా సిస్టర్ అక్కడే ఉంటుంది. మా సిస్టర్ డైలీ నేను మా సిస్టర్తో మాట్లాడటానికి వెళ్ళేవాడిని. సో అప్పుడు కూడా సార్ గారు చెప్పారంట, వాళ్ళిద్దరిని అక్కడ మాట్లాడుకోవద్దని చెప్పండి అని చెప్పారంట. సో అంటే చూసే వాళ్ళకి బాగోదని సార్ ఉద్దేశం అంతే. సో సార్కి కూడా తెలుసు సిస్టర్ అండ్ బ్రదర్స్ అని. సో అలా చేయొద్దు, జస్ట్ అట్లా మాట్లాడుకోవద్దని చెప్పారంట. అండ్ ఏదైనా హాలిడేస్ కానీ అట్లా సెలవులకు పంపించేటప్పుడు లేడీస్కి మాత్రం బస్సులు పెట్టేవాళ్ళు అనమాట. బస్సులు పెట్టి దర్జాగా ఇంటి దగ్గర పెట్టి దింపేవాళ్ళు. మరి మేమేం చేసామో మాకు తెలీదు. అట్లీస్ట్ అప్పుడైనా సపరేట్ బస్సులు పెట్టచ్చు కదా. సరే, అది ఓకే. రీసెంట్గా నేను ఫ్యాకల్టీ అయినప్పుడు కూడా అలానే చేసేవాళ్ళు అనమాట. సారీ, ఇంకేంటంటే సార్ దగ్గర మెస్లో అప్పుడప్పుడు సార్ వస్తూ ఉండేవాళ్ళు. కర్రీస్ ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి వస్తూ ఉండేవాళ్ళు. సో ఆ రోజు బాగా చేస్తారో తెలీదు, టేస్ట్ చేస్తారో తెలియదు, కానీ మరి కాదు, సార్ వచ్చే ముందే చెప్తారనుకుంటా, రే నేను రేపు బిచ్చాలని ఒక ఆయన ఉండేవాడు, రే నేను రేపు వస్తా జాగ్రత్తగా కొద్దిగా మంచిగా చేయండి రా బాబు అంటారు అనుకుంటా. సో సార్ వచ్చే టైంకి ఏదో ప్లేట్లో కొంచెం వేసుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. ఓకే, ఫైన్. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ప్లేట్లు అనమాట. ప్లేట్లు ఎవరికి ఉండవు. చాలాసార్లు అనుకున్నారు సారు, ఈ పిల్లలకి ఏదైనా గిఫ్ట్లు పెట్టి అది గేమ్స్ పెట్టి ప్లేట్లు ఇప్పిస్తే పోద్దా, లేకపోతే ఒక్కొక్కడిగా మరి ప్లేట్లు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. తెచ్చుకోవడానికి అందరూ తెచ్చుకునేవాళ్ళం ప్లేట్లు. సో ఇంటర్మీడియట్ క్యాంపస్లో లంచ్ టైంకి ప్లేట్ ఉండేది కాదు, ఎక్కడికి పోయేది తెలియదు. సో అలా జరిగేది. సో మేము 2010లో అక్కడ జాయిన్ అయ్యాము ఇంటర్. మోస్ట్ కొత్త పిల్లలు మొత్తం ఆ టైంలోనే జాయిన్ అయినట్టు ఉన్నాం, మోస్ట్లీ మాకు తెలీదు. సో మేము 2010లో అయితే ఫుడ్ అయితే చాలా బాగుండేదండి. పర్టికులర్ ఫుడ్ అయితే చాలా బాగుండేది. సో గ్రాడ్యువల్గా అది డిగ్రీకి వచ్చే టైం బాగా తగ్గిపోయింది, ఎందుకో తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఫుడ్ అంటున్నాం కానీ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ కాలేజీలో అయినా మోస్ట్లీ ఏ కాలేజీలో అయినా సేమ్ క్వశ్చన్, ఫుడ్ అక్కడ బాగోదు. ఇప్పుడు హాస్టల్లో జాయిన్ అయినా అదే పది. హైదరాబాద్ వచ్చినా కానీ మా ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే బాగోదు. సో ఈ ఆపర్చునిటీని సార్కి చాలా థ్యాంక్స్.